హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు దేవి. మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారండి? మా ఊర్లో అయితే చాలా బాగా జరిగింది. కళ్యాణము చూడలేకపోయాంలే ఆ టైంకి. పిల్లలతో అటు కదా నాకు ఇబ్బందిగా ఉండి వెళ్ళలేకపోయాను. కళ్యాణం అయిపోయాక ఇంట్లో పూజ చేసుకొని నెక్స్ట్ పసుపు కుంకుమాటి పట్టుకొని వెళ్ళి రాముడి వారిని పూజించి ఇంటికి వస్తాము. ఆ మధ్యాహ్నం భార్య అన్న సంతర్పణ కూడా పెట్టారండి. భోజనాలు చేసి ఇంటికి వస్తామన్నమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మధ్యాహ్నం 3 గంటలకి ఇలా మొక్కజొన్నలు ఉడకబెట్టానండి పిల్లలు తింటారని. తర్వాత 4:35 ఈ టైంలో వంట స్టార్ట్ చేశానన్నమాట. ఇరాన్ అమెరికా ఎలా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయో మా గ్యాస్ కూడా అయిపోవడానికి అలా సిద్ధంగా ఉందన్నమాట. అప్పుడు నేను ఈ కర్రల పొయ్యితో యుద్ధం చేయలేనండి బాబు. టీ కూడా కర్రల పొయ్యి మేము చెయ్యాలంటే నాకు అస్సలు అవ్వదు. టిఫిన్లు అలాంటివన్నీ పిల్లలకి ఏవైనా స్నాక్స్ ఇలాంటివి ఏవైనా చెయ్యాలంటే గ్యాస్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా. అందుకని కొంచెం గ్యాస్ సేవ్ అవుతుంది కదా అని కర్రల పొయ్యి మీద వంట చేద్దాం అనుకున్నాను ఈరోజు. చాలా కష్టం అండి బాబు కర్రల పొయ్యి మీద వంట చేయడం. కానీ ఏది జరిగినా మన మంచికే అంటారు కదా. మన పిల్లలకి కర్రల పొయ్యి ఇలా ఉంటుంది అని ఉండేది అని కూడా పిల్లలకి తెలియకపోను. యుద్ధం పుణ్యమా అంటూ కర్రల పొయ్యి తెలుస్తుంది, అప్పుగా తెలుస్తుంది. పిల్లలు పెంచేటప్పుడు కష్టం కూడా అలవాటు చెయ్యాలండి. లేదంటే మనము కష్టం మన మీద ఆచేసుకొని సుఖం మాత్రమే పిల్లలకి పంచామనుకో తర్వాత చాలా ఫేస్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.